వెల్కమ్ సార్. శివ సార్. థ్యాంక్ యూ. ఎస్. అందరికీ 12వ సెషన్ మహావతార్ ఫౌండేషన్ తెలుగు ఈవినింగ్ బ్యాచ్కి వచ్చి కొత్త వారందరికీ, మరి పాత వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఇప్పటివరకు అద్భుతంగా రంగనాథ్ సార్ ఎన్నో విషయాలు చెప్పారు. మీ అందరికీ తెలుసు. సో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి ఫౌండేషన్లో జరిగే కార్యక్రమాలు ఒక 2 నిమిషాలు మనం క్లుప్తంగా తెలుసుకొని తర్వాత ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్ని మనం ముందుకు తీసుకువెళ్దాం. ముందుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అట్లాగే మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ సార్ గారికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు. సో మిత్రులారా, ఈ 21 రోజు సెషన్ సార్ చెప్పినట్టు ధ్యానం అనేది కేవలం ఆరోగ్యం కోసం కాదు, మనల్ని మనం తెలుసుకున్న ఒక అద్భుతమైన సాధన. ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా అన్ని చేసుకుంటూ వెళ్తామో, భౌతికంగా మనకు వచ్చే కష్టాలు కానీ నష్టాలు కానీ అన్ని కూడా ఆటోమేటిక్గా అవన్నీ కూడా మన నుంచి దూరం వెళ్ళిపోతాయి. వాటి కోసం మనం ప్రత్యేకంగా ఇటువంటి సంకల్పాలు పెట్టుకోవాల్సిన పని లేదు. మనం ఎప్పుడు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు మన సంకల్పం ఎప్పుడు స్పిరిచువల్ గా అయి ఉండాలి. సో ఆ విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు. మరి అట్లాగే మనకి మహావతార్ ఫౌండేషన్ లో ఇంతకుముందు ధ్యానము, అట్లాగే సజ్జన డైలీ ఒక మాస్టర్ రావటం, ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇట్లా కొన్ని బ్యాచెస్ జరిగింది. తర్వాత మెల్లిమెల్లిగా ఆహారపు అలవాట్ల మీద, అట్లాగే ఫిజికల్ బాడీ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కొన్ని సెషన్ జరిగింది. ఇప్పుడు కంప్లీట్ గా గత 3 బ్యాచ్ల నుంచి కూడా మరి రంగనాథ్ సార్ గారు రకరకాల థెరపీస్ ఫిజికల్ బాడీకి ఏదైతే అవసరం, ఎందుకంటే మనం ధ్యానం చేయాలి అంటే భౌతిక శరీరం కూడా మనకు సహకరించాలి. ఆ భౌతిక శరీరం సహకరించాలంటే ఇదంతా కూడా మల్టిపుల్ టాస్క్స్ అన్నమాట. హెల్త్ కానీ, ఆధ్యాత్మికంగా మనం ఎదగటం కానీ, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది. అర్థమైందా? సో మనకి చదువుకునేటప్పుడు కనుక ఒక చాప్టర్ మొత్తం విన్నాక ఇంకో చాప్టర్ వినకపోతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే మనకు అర్థం కాదు. అట్లాగే ఈ ఆధ్యాత్మికతలో కూడా ప్రతి కనెక్టివిటీ లింక్ అన్నమాట, ఒకదానికొకటి. ధ్యానంతోనే కాదు, ఆహారంతో, అట్లాగే రకరకాల ఆల్టర్నేట్ థెరపీస్ కూడా మరి మన ఫౌండేషన్ నుంచి మనం ఇవ్వటం జరుగుతుంది. రియల్ గా చెప్పాలంటే ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్. మరి ఈరోజు బయట మనం చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న వాటికే ఎంతో అమౌంట్ కలెక్ట్ చేసి మరి ఈరోజు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రకరకాల ఆర్గనైజేషన్స్. ఇక్కడ కంపారిజన్ అని కాదు, పిఎస్ఎస్ మూమెంట్ లో పత్రి సార్ ఫస్ట్ ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, ఆయన చెప్పిన ప్రతిదీ కూడా దానిలో ఉన్న ఎసెన్స్ ను 100% అర్థమయ్యేటట్టు పండితుడి నుంచి పామరుడి వరకు ఆ యొక్క పాయింట్ ని అర్థమయ్యేంత జ్ఞానాన్ని ఇచ్చేయలేదు. సో దానిలో మొట్టమొదటి పాయింట్ సేవ. మనం ఏది ఆశించకుండా చేయటమే సేవ. మనం ఎక్కడైతే ధ్యానం క్లాసులు చెప్పినా, ఈ ధ్యానానికి రిలేటెడ్ గా మనం ఏదన్నా టీచ్ చేసినప్పుడు అక్కడి నుంచి మనం ఏమి ఆశించకూడదు. ఒక ఏమి ఆశించని స్థితిలో మనం పనిచేసినప్పుడే అదే నిజమైన ఆధ్యాత్మిక సేవ అని చెప్పారు. సో గురువు గారు అదే చెప్పారు, ఆయన అదే ఆచరించారు. ఈరోజు పిరమిడ్ ప్రిన్సిపల్ సొసైటీలో మన మహావతార్ ఫౌండేషన్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయింది. దాదాపు ఇండియా వైడ్ గా అటు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ మరి ఎంతో మంది కొత్త వాళ్ళు, మరి పాత వాళ్ళు జాయిన్ అయ్యి ఈరోజు వాళ్ళ జీవితాల్లో ఎంతో ఆనందంగా, తృప్తిగా జీవిస్తూ ఉన్నారు. సో మన ఫౌండేషన్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, సరే మరి సారు ఫిజికల్ గా మెటీరియలిస్ట్లో ఎంతో బిజీగా ఉంటారు, అయినప్పటికీ మరి ప్రతిరోజు 4 సెషన్లు మెయింటైన్ చేయడం ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్. వాటి ఆ పనులు చేస్తూనే మనకి ఆ వాల్యుబుల్ టైం వీటికి కూడా ఇస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 5 లేసి మళ్ళీ నైట్ 12 పడుకోవటం, మరి మధ్యలో ఈ సెషన్లు, ఆయన ఫిజికల్ వర్క్, ఫౌండేషన్ వర్క్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇదంతా కూడా ఎవరి కోసం అంటే మనందరి కోసం. కాబట్టి ఇదేదో ఒక టైం పాస్ జరిగే సెషన్ కాదు, మన ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మంచి సంకల్పం పెట్టుకొని, ఈ బ్యాచ్ లో మీరు ఎందుకు జాయిన్ అయ్యారో అది మీకు తెలుసు మాకన్నా. మీకు ఏమేమి కావాలో, జీవితంలో ఆరోగ్యం కావాలా, మనశ్శాంతి కావాలా, ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు తెలుసు. కాబట్టి ఈ 21 days మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు.
ఏదో వాళ్ళు ఫ్రీగా పెట్టారులే, తర్వాత మధ్యలో కొంత జాయిన్ అవ్వటం, ఏం జరుగుతుందో చూడటం, మళ్ళీ సైన్ అవుట్ చేయడం, ఇలా చేయొద్దు. డే 1 కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో 21 days కంటిన్యూగా కనుక మీరు ఇది మన కోసం, మన ఎదుగుదల కోసం అని ఫీల్ అవుతూ కనుక ఈ సెషన్లో జాయిన్ అయితే ఖచ్చితంగా 21 రోజుల తర్వాత మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు వెయిట్లో వెళ్తున్నాయి పొందుతూ ఈ సెషన్లోకి వచ్చారు. 100% ఆ వెల్త్ అనేది పోయి ఆనందంగా మీరు ఉండగలుగుతారు. ఇది 100% సత్యం సత్యం సత్యం. ఓకేనా? సో కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్తూ, ఈరోజు మన టాపిక్ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. మరి ధ్యానం ద్వారా రోగాలు తగ్గుతాయి అంటే తగ్గుతాయి. మానవ శరీరం ఇప్పుడు ఒక తలనొప్పి వచ్చింది, ధ్యానం చేశాను తగ్గింది. ఇంకోటి వచ్చింది, సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేశాను తగ్గిపోయింది. ఇంకోటి వస్తుంది. సో శరీరం అన్నాక శరీర ధర్మం ప్రకారం ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఈ శరీరం పోయేది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత అద్భుతంగా జీవించినా కూడా ఒక సర్టన్ టైం వచ్చాక ఖచ్చితంగా ఒక 120 years బాగా సాధన చేస్తున్నాం, బాగా యోగా చేసాము, మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ ఈ శరీరం ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టాల్సింది. ఇట్ ఈస్ ఏ రెంటెడ్ బాడీ. అర్థమైందా? ఒక రెంట్కి తెచ్చుకున్నాం మనం, పైలో ఒక ఆ ఆత్మ అనేది రెంట్కి తెచ్చుకున్న బాడీ ఇది. సో ఈ బాడీని మనం ఎలా చూసుకోవాలంటే దేహమే దేవాలయం. మనకు ఆది శంకరాచార్యులు చెప్పారు, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. మరి ఇటువంటి అద్భుతమైన దేవాలయాన్ని మనం ఎలా చూసుకోవాలి, ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచనలు ప్రతి విషయంలోనూ, సాధనలోను, ఆలోచనలోను, మరి మన యొక్క గుణాల్లోను, మన యొక్క నడవడికలోను, ఇవన్నీ విషయాలు కూడా కూలంకుషంగా మల్టిపుల్ సిలబస్తో ఈ 21 days అద్భుతంగా మరి ఈ సెషన్ మూవ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు మరొకసారి విన్నపం చేస్తున్నాము. ఈ రోజు ఎవరైతే వచ్చారో కొత్తగా, ఈ రోజు మీరు సంకల్పం పెట్టుకొని ఎటువంటి పనులు ఉన్నా, ఎంత అర్జెంట్ ఉన్నా, నైట్ ఎటువంటి ఉన్నా కూడా మీరు ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని ఈ సమయాన్ని మీకోసం, ఒక కుటుంబం నుంచి ఒక్కరు జాయిన్ అయినా చాలు, ఆ కుటుంబం అంతా కాస్త కూస్తో రిజల్ట్ పొందినట్టే. అర్థమైంది? అందరూ జాయిన్ అవ్వకపోవచ్చు, కుదరదు, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. కొంతమంది ఫ్యామిలీస్ కుదరవచ్చు. సో కాబట్టి ఈ రోజు ఎవరైతే జాయిన్ అయ్యారో కొత్త వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ 21 days ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఆ టైంలో ఏదైనా అర్జెంట్ వర్క్ వచ్చినా కూడా దాన్ని ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకుని మీరు ఈ సెషన్లోకి వచ్చి అందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతూ మీ జీవితాన్ని తృప్తిగా జీవించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన మహావతార్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. రంగనాథ స్వామి. సో ఇప్పుడు వరకు సార్ చెప్పారు ధ్యానం. మరి ధ్యానం ఎలా చేయాలి అది మనం చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడ పత్రి సారు ధ్యానానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ఫార్ములా ఇచ్చారు. అదేంటంటే 3+2+1. ఏంటది? 3+2+1. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతిరోజు కూడా 3 గంటలు ధ్యానం చేయాలి, 2 గంటలు స్వాధ్యాయం చేయాలి, 1 గంట సజ్జన సాంగత్యం చేయాలి. ఇలా చేస్తేనే ఈ 21 days మనకు ఆ ధ్యానం మీద ఉన్న ఒక కొద్దిపాటి పట్టు వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ఈ ఫార్ములాని ప్రతిరోజు మీరు ఒక ఇంట్లో బోర్డు మీద రాసుకోండి. 21 days 3+2+1. బుక్ రీడింగ్ 2 hours చదవకపోయినా ఏదో ఒక బుక్ మనం రిఫర్ చేస్తాం. అట్లీస్ట్ డైలీ ఒక పేజ్ చదవండి. సాధన మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ప్యారలల్ గా మనకి సెషన్లో ఎంతోమంది మాస్టర్లు వస్తూ ఉంటారు, వాళ్ళకి అద్భుతమైన అనుభవాలు, జ్ఞానాన్ని ఇస్తారు. అట్లాగే మనం కూడా ఇక్కడ గ్రూప్ డిస్కషన్ చేస్తాం. సెషన్ అయ్యే ముందు రోజుకు 5 చేత సజ్జన సాంగత్యం అంటే ఏం లేదు, మనకు తెలిసిన విషయాలు అందరూ మనం మాట్లాడుతాం, మన అనుభవాలు మనం షేర్ చేసుకోవడం, ధ్యానంలో వచ్చే అనుభవాలు. సో మిగతా 2 ఇక్కడ జరిగిన మెయిన్ 3 గంటల సాధన ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో 1 గంట, మధ్యాహ్నం మీకు ఫ్రీ టైంలో ఉంటే 1 గంట, నైట్ బిఫోర్ స్లీప్, బిఫోర్ అంటే నిద్రపోయే ముందు. ఇప్పుడు మనకి ఇక్కడ సెషన్ జరుగుతుంది, ఇక్కడ 1 గంట అయిపోతుంది. సో డే టైంలో 2 hours మీరు ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం కుదరలేదు అనుకోండి, ఎర్లీ మార్నింగ్ మన సెషన్ ఉంది, మెడిటేషన్ సెషన్ 5 to 7, దానిలో జాయిన్ అవ్వండి. 4కి లెగవండి,
మీ కాలకృత్యాలన్నీ తీర్చుకోండి. ఫిజికల్గా ఏదన్నా వామప్ ఎక్సర్సైజ్ చేయండి, మీ సెల్ఫ్గా చక్కగా ధ్యానంలో కూర్చోండి. సెషన్ స్టార్ట్ అయ్యాక సెషన్లో కంటిన్యూ అవ్వండి. సో ఇట్లా ప్రతిరోజు ఎవరైతే 3 గంటలు ధ్యానం చేస్తారో వాళ్ళకి ఈ 21 days లో ఆసన సిద్ధి. అంటే ఆసన సిద్ధి అంటే మనం కూర్చోగలుగుతాం. మనసు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటది. ఒకేసారి ఫస్ట్ బ్యాచ్ లో 1 hour గ్యాప్ ఇచ్చి కూర్చోవాలి. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ లో 2 hours కూర్చోటం స్టార్ట్ చేయాలి. థర్డ్ బ్యాచ్కి వెళ్ళేసరికి ఒకే సిట్టింగ్ లో 3 గంటలు మనం కూర్చోగలగాలి. దాన్ని కూర్చోగలగాలంటే ఫస్ట్ మన మనసుని బుద్ధిని మన యొక్క ఆధీనంలోకి మనం తెచ్చుకోవాలి. దానికోసం మనం ఫస్ట్ బ్యాచ్ 21 days ప్రతిరోజు 3 గంటలు సాధన చేసుకోవాలి. ఓకేనా? సో మరి పిఎస్ఎస్ మూమెంట్ లో ఏ బ్రోచర్ చూసినా, ఏ పాంప్లెట్ చూసినా మనకు ఫస్ట్ 3 స్లోగన్స్ ఏముంటాయి అంటే ధ్యానం సర్వరోగ నివారణి. అందరూ అన్మ్యూట్ చేసుకోవద్దు, మామూలుగా చెప్పండి. అక్కడ ధ్యానం సర్వరోగ నివారణి. సెకండ్ పాయింట్ వచ్చేసి ధ్యానం సర్వశక్తిదాయిని. అందరు చెప్పాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ధ్యానం సర్వశక్తిదాయిని. మూడో పాయింట్ వచ్చేసి ధ్యానం సకల భోగకారిణి. సో ఫస్ట్ ఈ రోజు వచ్చిన కాన్సెప్ట్ లో మనకి ధ్యానం. సో ధ్యానం అనగానే మన పిఎస్ఎస్ మూమెంట్ ఫస్ట్ స్లోగన్స్ ఉండేది ఈ 3. ధ్యానం సర్వరోగ నివారణి. ఎస్, ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయి. ఎందుకంటే ధ్యానానికి రోగానికి సంబంధం లేదు, మన కర్మలకి రోగానికి సంబంధం ఉంది. మన కర్మలకి రోగానికి సంబంధం ఉంది, ధ్యానానికి రోగానికి సంబంధం లేదు. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. ధ్యానానికి రోగానికి సంబంధం లేదు, మన కర్మలను బట్టి మనకు రోగాలు వస్తుంది. ఆ కర్మలు బాగొట్టుకోవాలంటే ధ్యానం ద్వారా మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని నిరంతరం పొందుతూ ఉంటామో, భగవద్గీతలు శ్రీకృష్ణుడు చెప్పారు, జ్ఞానానికి తగ్గ కర్మాణం. మన కర్మలన్నీ కూడా ఆ జ్ఞానం అనే యొక్క అగ్నిలో కరిగిపోయినప్పుడు ఆ ఆ కర్మకాలు ఉన్నటువంటి ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. ఇది మనం స్పిరిచువల్ గా సైంటిఫిక్ గా తీసుకుంటే ఇది. ఓకేనా? సో ఇట్లా చేస్తూ నెక్స్ట్ ఫస్ట్ ధ్యానం సర్వరోగ నివారణి. నెక్స్ట్ ఏంటి? ధ్యానం సర్వశక్తిదాయం. ధ్యానం చేస్తే మనకు ఎన్నో శక్తులు వస్తాయి, మనకు తెలియకుండానే అది న్యాచురల్ వస్తాయి. మనం వాటి కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రోజు నైట్ 8 hours పడుకుంటున్నాం కదా, మాక్సిమం 7 to 8 hours పడుకుంటాం. కానీ పర్ఫెక్ట్ గా ఒక 1 hour మెడిటేషన్ చేస్తే అది 6 గంటల నిద్రతో సమానం. సరైన సాధన అంటే 1 గంట ధ్యానం చేస్తే ఆ గంట సేపు కూడా మనం మైండ్ అంతా ఎంటీలో ఉండాలి. ఈరోజు మెయిన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే మన మనసును శూన్యం చేసుకోవడం, మైండ్ని ఎంటీ చేసుకోవడం. ఇది ఫస్ట్ మన యొక్క సంకల్పం. సో దానికోసం మనం ఫస్ట్ రోజు నుంచి సాధన అనేది మొదలు పెట్టాలి. అర్థమైందా? మా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ గంటల్లో ఎంతో సమయం ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటాయి. కానీ మన యొక్క టార్గెట్ ఏంటి? ఆ గంట సేపు కానీ 45 నిమిషాలు కానీ సెషన్లో ఉన్నప్పుడు వెంటనే ఆలోచన రహిత స్థితి వెళ్ళే స్థాయి దాకా మనం ధ్యానం చేయాలి. ఓకేనా? సో కొత్త వాళ్ళకి కొద్ది స్టార్టింగ్ డేలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటిని ఇబ్బందులుగా ఫీల్ అవ్వకుండా మీకు ఏది ఉన్నా కూడా వెంటనే ఓపెన్గా అడగటం అలవాటు చేసుకోండి. నేను అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, నేను మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క సమస్య అనేది మనకు రెక్టిఫై అవ్వదు. అది అలాగే ఉండిపోతే మన సాధనలో కూడా ముందుకెళ్ళలేం. పత్రిసారి ఏం చెప్పారంటే మనం చేసే ధ్యానం పేరు ఆనాపానసతి పాలీ భాషలో. మరి 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఎన్నో ధ్యాన పద్ధతులు కనిపెట్టారు. అవన్నీ కూడా సరికానిది అని, ప్రపంచానికి సరిగ్గా లేవు అని ఒక విషయాన్ని తెలుసుకొని ఒక వేకువజామున ఎప్పుడైతే ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టాడో ఆయన గత జన్మలన్నీ చూసుకోవటం, ఎన్లైట్ అవటం, గౌతమ బుద్ధుడు వారి లైఫ్ పర్పస్ తెలుసుకోవటం. సో అలా ఈ యొక్క ఆనాపానసతి అనే విద్యని ఒకసారి అనండి. దీన్ని పాలీ భాషలో ఏమంటారంటే, ఎందుకంటే ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్, రేపు మనం ఎవరైనా అడిగినా కూడా మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. సో కొన్ని పాయింట్స్ మనం ఆల్రెడీ మేడం గారు మీకు గ్రూప్ లో కూడా పెట్టారు. ఖచ్చితంగా పెన్ను ఉండాలి, పుస్తకం ఉండాలి, రాసేది కూడా ఉండాలి. ఓకేనా? సో దీని పాలీ భాషలో ఆనాపానసతి అంటారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. పీల్చే గాలి వదిలే గాలిని గమనిస్తూ ఉండడం. సతి అంటే కూడి ఉండటం.
ఆనాపాన సతిలో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, సహజంగా శ్వాస జరుగుతూనే ఉంటది. శ్వాస తీసుకుంటా ఉంటాను, వదులుతూ ఉంటాను. దాన్ని గమనిస్తూ ఉండాలి. అంతేగాని బలవంతంగా ఇలా ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ కొంతమంది యోగా అవి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటే కనుక మేము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటామో ఇలా చెయ్యొద్దు. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను. సో ఈ టైంలో నేను శ్వాస తీసుకుంటా ఉంటాను, వదులుతూ ఉంటాను. దాన్ని ఏమంటామంటే సహజమైన శ్వాసక్రియ. ఏమంటాము? సహజమైన శ్వాసక్రియ. దాన్ని గమనిస్తూ ఉండటమే ఈ ధ్యానం. అర్థమైందా? మనం ఏ నామంతో పని లేదు, ఏ యొక్క మంత్రంతో పని లేదు, ఉన్నదల్లా ఒకటే శ్వాస. ఆ శ్వాసే మన దైవం. అర్థమైందా? ఆ శ్వాసే మన దైవం. దాన్ని గమనిస్తూ ఉండటం మన యొక్క మెయిన్ ఎజెండా. నెక్స్ట్ ధ్యానంలో తర్వాత నెక్స్ట్ శ్లోకం ఏముంది? ధ్యానం సర్వశక్తి దాయిని. మరి ధ్యానం చేస్తే శక్తులు ఎన్నో వస్తాయి, న్యాచురల్గా వచ్చేస్తాయి మనం చేసే సాధనలు బట్టి. అర్థమైందా? మన యొక్క బుక్ రీడింగ్స్ని బట్టి, స్వాధ్యాయాన్ని బట్టి, మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ బట్టి, ఎంతైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో దానికి అన్ని 10 రెట్లు సాధన చెయ్యాలి. అర్థమైందా? సో ఇక్కడ జరిగే క్లాసులు కానీ మనం చదివే బుక్స్ అన్ని కూడా థియరీ పార్ట్, మనకు ఒక ఇన్ఫర్మేషన్. దాన్ని అంతా కూడా మన సాధనలో ప్రాక్టికల్గా మన ఫిజికల్ లైఫ్లో అప్లై చేసుకుంటూ ప్రతిదాన్ని మనం అనుభూతి చెందాలి. అది ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. 21 days అయిపోయాక మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని 21 daysలో క్లియర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మనం ప్రాక్టికల్లోకి వెళ్ళాలి. ప్రతిదాన్ని ఇవాళ ఒక టాపిక్ చెప్పాము, ఆ టాపిక్ మీద మనం ధ్యానంలో ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? సో ధ్యానం చేస్తే అన్ని శక్తులు వస్తాయి. ఎంతో అనంతమైన శక్తి, ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా, దాన్ని మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. దైవ శక్తి అని, ఆది పరాశక్తి అని, ఇవన్నీ మనం పేర్లు పెట్టుకున్న డిజైన్స్, ఇవన్నీ నేమ్స్. కానీ ఉన్నది శక్తి ఒక్కటే, అదే విశ్వశక్తి. దాన్ని మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం. సో దీన్ని మెడిటేషన్ మనం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అందుకని ఎవరైతే పర్ఫెక్ట్ గా 1 గంట ధ్యానం చేస్తారో వాళ్ళది 6 గంటల నిద్రతో సమానం. మరి నెక్స్ట్ 3వ పాయింట్ ఏముంది? ధ్యానం సకల భోగకారిణి. ఇక్కడ భోగం అంటే ఫిజికల్ గా మనం అనుభవించే భోగాలు కాదు, ఏసీలు వేసుకోవటం ఆ భోగం కాదు. భోగం అంటే నిత్యం ఆనందంగా ఉండే స్థితి. ఎప్పుడైతే ధ్యానం ద్వారా, సాధన ద్వారా నేను శరీరాన్ని కాదు, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, ఆ భగవంతుడి నుంచి వచ్చిన అంశాత్మని, భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదు, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే యొక్క సత్యాన్ని మనం సాధన ద్వారా దర్శిస్తామో ఆ రోజు నుండి మన లైఫ్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, ఎదుటోళ్ళని చూసే విధానం, అర్థమైందా? మన పగవాళ్ళని చూసే విధానం, శత్రువులను చూసే విధానం, మన గుణాలలో అన్నిట్లో కూడా ఆ మార్పు అనేది మన ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. దాన్నే ఎన్లైట్మెంట్ అంటారు. మన యొక్క గుణాల్లో, మన యొక్క బుద్ధిలో, మన యొక్క వ్యవహార శైలిలో వచ్చే మార్పుల్ని, సరైన మార్పుల్ని ఎన్లైట్మెంట్ అంటారు. సో ఇవన్నీ కూడా మోటివేషన్ ద్వారా రావు. పుస్తకాలు చదవాలి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, తర్వాత దానికి అనుగుణంగా సాధన నిరంతరం పెంచుకుంటా వెళ్ళాలి. సో ఇక్కడ సకల భోగకారిణి అంటే నిత్యం ఆనందంగా ఉండే స్థితి. మనకి ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా కూడా, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, బాధ వచ్చినప్పుడు ఒకలాగా, ఇవన్నీ చెప్పడం ఈజీయే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనం అనుభూతి చెందాలంటే సాధన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎన్ని ఆల్టర్నేట్ థెరపీస్ నేర్చుకున్నా అవి మన ఫిజికల్ లైఫ్, ఫిజికల్ బాడీ దాన్ని సరిగ్గా చూసుకోవటానికి. కానీ అన్నింటికన్నా అతి ముఖ్యమైనది సాధన, సాధన, సాధన. ధ్యానం, ధ్యానం, ధ్యానం. అది మనం ఎంత చేస్తే, ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? మనం ఎంత సాధన చేస్తే గురువులు కూడా ఎప్పుడు మనకు అంతగా కనెక్ట్ అయి ఉంటారు. అర్థమైందా? నెక్స్ట్ ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాది. సత్యాన్ని తెలిపిద్ది, సత్యవంతమైన జ్ఞానాన్ని కూడా మనకు అందిస్తుంది. సో అది ధ్యానం. నెక్స్ట్ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మన గురించి మనం అధ్యయనం చేయగలం. ఇప్పటి వరకు నేను ధ్యానంలో రాకముందు నేను ఎవరిని అనుకుంటే, నా పేరు శివ, మా ఫాదర్ పేరు వెంకట్రావు, అర్థమైందా? మా తాతగారి పేరు సో అండ్ సో,
మా ముత్తాత పేరు సోన్స్, ఇలా మన పర్టికులర్స్ చెప్పుకుంటూ వస్తాం. నేను ఆ పొలంలో పుట్టాను, నాకు అది ఉంది ఇది ఉందని ఏవేవో చెప్పుకుంటూ వస్తాం. ఎప్పుడైతే ఒక సాధకుడు ఈ ఆధ్యాత్మిక మార్గం హైయెస్ట్ గా ఉన్నటువంటి ధ్యానంలోకి అడుగు పెడతాడో, నేను శరీరాన్ని కాదు, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అనే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించడం జరిగింది ఎన్నో అనుభవాల ద్వారా. ధ్యానంలో ఆస్ట్రల్ బాడీ ట్రావెల్ జరుగుతూ ఉంటది, శరీరం అంతా తేలికైపోయి ఎన్నో లోకాలు కూడా మనం సూక్ష్మ శరీరయానం చేస్తూ ఉంటాం. ఈ అనుభవాలన్నీ వచ్చాక నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అని తెలుసుకుంటాం. సో ఆ యొక్క స్థితినే మనం సకల భోగకారిని ఆనందపు స్థితి అంటాం. ఎప్పుడైతే ఆ యొక్క స్థితిని మనం ధ్యానం ద్వారా పొందుతామో మనకున్న సమస్యలన్నీ కూడా సమస్యలా కనపడదు, మనం నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఒక అనుభవాల్లాగా మనం తీసుకోవటం జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుంది అందరికీ? ఫాస్ట్గా వెళ్తున్నానా? ఓకే. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో స్వాధ్యాయం అంటే మనల్ని మనం తెలుసుకుంటూ మనల్ని మన గురించి ప్రతిరోజు అధ్యయనం చేసుకోవాలి. ఇప్పుడు నైట్ సెషన్ పెట్టాము, ఈ గంట చేసే సాధన యొక్క కాన్సన్ట్రేషన్ ఆ డే టైం అంతా మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంది. మనం ధ్యానం చేసేటప్పుడు ప్రాపర్గా ఉండి డే అంతా పిచ్చి పాటలు మాట్లాడతా, పిచ్చి కబుర్లు చెప్పుకుంటా, వేరే వాళ్ళు కామెంట్ చేస్తా, మన పక్కన వాళ్ళని హింసిస్తా, రకరకాల మాటలతో మన మనసును కనుక కల్మషం చేసుకొని సెషన్లో కూర్చుంటే అవే గుర్తొస్తాయి. అందుకంటే ధ్యానం అంటే ఈ గంట ధ్యానం కాదు. మనం ఉదయం లేచిన కాడి నుంచి నైట్ మళ్ళీ కళ్ళు మూసుకొని మనకు తెలియని స్థితిలో వెళ్ళేంత వరకు ప్రతి నిమిషాన్ని ప్రతి మాటను ఎరుపుతో మనం జీవించడమే ధ్యానం. అర్థమైందా? దాన్ని మనం మన వైపు తెచ్చుకోవడానికి ఇది ప్రాక్టీస్. అర్థమైందా? ఎవరైతే ఆ డేనంతా కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని మాట గాని చేత గాని చేష్ట గాని మన ఆలోచనలు గాని పర్ఫెక్ట్ గా ఒక సరైన విధానంలో గనక మన జీవితాన్ని తీసుకెళ్తా ఉంటే ఇక్కడ గంటలో కూర్చోగానే ఆ యొక్క ఎంటీ స్టేట్ లో మనం వెళ్ళిపోతాం ఒక 4-5 డేస్ తర్వాత. కొంతమందికి ఇంకా ఎర్లీగానే కుదురుతుంది. సో ఇదంతా కూడా మనం ఆ రోజు ఆ డేలో మనం జీవించే జీవన విధానం మీద కూడా ఆధారపడి. ఓకేనా? మార్నింగ్ నుంచి వరకు ఈవినింగ్ వరకు వర్క్ చేసి వచ్చాం. బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు, ఈచ్ మార్నింగ్ వీ బార్న్ అగైన్, ఈచ్ మార్నింగ్ వీ బార్న్ అగైన్, వాట్ వీ లెర్న్ టుడే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలుగు సెషన్ కాబట్టి నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను, మీరేం అనుకోవద్దు, నేను మళ్ళీ దీన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తాను. ఈచ్ మార్నింగ్ వీ బార్న్ అగైన్, వాట్ వీ లెర్న్ టుడే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ వీ డన్ గుడ్ థింగ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని. అంటే మనం ప్రతిరోజు పుడుతున్నాం, పుట్టుక చావుకు లేదు, పడుకున్నాము, నేననేది ఉందా అక్కడ? తెలుస్తుందా? బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళాము, నేననేది ఉందా? తెలుస్తుంది ఏమన్నా? కనీసం తలను నొప్పండి, మరి అలా సీరియస్ చూస్తే తెలుస్తుందా? తెలియట్లేదు కదా. సో మళ్ళీ ఉదయాన్నే లెగుస్తున్నాము, లేచాక మెలకువలో నేను పలాని శివాని, మాది పలానా ఊరంతే అని మనం అనుకుంటున్నాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? అంటే ఏంటి? మనం ప్రతిరోజు పడుతున్నాం, ప్రతిరోజు పడుకున్నప్పుడు చనిపోతున్నాం తాత్కాలికంగా. ఉదయం లేవగానే ఈ మెలుగు టైంలో మనం ఎంతైతే మంచి పనులు చేస్తున్నామో, మనం ఏదైతే ఆ మంచిని 10 మందికి పంచుతున్నాం అనేది, మనం ఎంత మంచిని నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాడు బుద్ధుడు. కాబట్టి ఇక్కడ మన యొక్క మెయిన్ ఈ 21 డేస్ యొక్క కాన్సెప్ట్, ఈ 21 డేస్ సెషన్ యొక్క మెయిన్ మన పర్పస్ ఏంటంటే, మనం ఇటు పక్క శారీరక ఆరోగ్యాన్ని పొందుతూ సాధనా మార్గంలో ఆధ్యాత్మికంగా మనల్ని మనం తెలుసుకోవటం మన యొక్క మెయిన్ కర్తవ్యం ఈ 21 డేస్. ఓకేనా? సో అది ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం ఎలా చేయాలి? ఆ ధ్యానం కింద 3 స్లోగన్స్. ధ్యానం చేస్తే రోగాలన్నీ తగ్గుతాయండి. ఎంతో మంది మహానుభావులు ప్రూవ్ అయింది. రజనీకాంత్ గారి క్యాన్సర్ వచ్చింది, ఎక్కడ తగ్గిపోతే ఆయనకి ధ్యానంలోనే క్యూర్ అయింది. అందుకని ఆయన మహావతార్ బాబా భక్తుడైపోయారు. అట్లా ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకుని మనం ధ్యానం చేస్తామో త్వరగా మనకు ఫిజికల్ గా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా హీల్ అయిపోతాయి. ఓకేనా? సో ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ మనం చేసే ధ్యానానికి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. స్థిర సుఖ ఆసనం, స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోవాలి.
బాడీని ఏదో నిట్టారు ఇక్కడ పెట్టుకోవాలి, అలా ఏమి కూడా లేదు. అర్థమైందా? మీరు సోఫాలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కింద కూర్చుంటే మాత్రం ఏదో ఒక కింద మ్యాట్ వేసుకొని, ఎందుకంటే ఎర్త్కి గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. మనం తీసుకున్న ఎనర్జీ అంతా కూడా ఎర్త్కి పాస్ అయిపోతుంది. సో కాబట్టి కింద ఏదో ఒక మ్యాట్ వేసుకొని కూర్చోవాలి. యోగా మ్యాట్, లేదంటే ఒక చాపు, లేదంటే ఒక దుప్పట బ్లాంకెట్ పెట్టుకొని కింద కూర్చొని, ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ఒకసారి ఇట్లా ఓపెన్ అందరి చేతులు, ఈ 2 చేతులు ఇలా పెట్టేసుకోండి. ఓకేనా? ఇట్లా కంఫర్ట్ గా ఒళ్ళో పెట్టుకోండి. బాచా బట్టలు వేసుకొని కుర్చీలో కూర్చున్న వాళ్ళేమో 2 పాదాలు ఉన్నాయి కదా, 2 పాదాలు, ఇది ఒక పాదం అనుకోండి, ఇది ఒక పాదం అనుకోండి, దీన్ని క్రాస్ చేయాలి. ఇది లాకింగ్ సిస్టమ్. ఇలా లాక్ చేయాలి. అర్థమైందా? తర్వాత హ్యాండ్స్ ఏం చేస్తున్నాం, ఇలా క్లోజ్ చేస్తున్నాం. కంఫర్ట్ గా చేతులు పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ కళ్ళజోడు ఉంది కదా, దీన్ని కూడా తీసి పక్కన పెట్టాలి. అర్థమైందా? కళ్ళజోడు పెట్టుకొని ధ్యానం చేస్తే పవర్ పాస్ అవ్వదు, ఎనర్జీ పాస్ అవ్వదు. అదొక మెయిన్ పాయింట్, అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిపోయాక కళ్ళు 2 మూసేయండి, ప్రశాంతంగా మూసేయండి అందరూ. ఒక 5 minutes ప్రాక్టీస్ చేద్దాం. కళ్ళు మూసేయండి అందరూ. చక్కటి చిరునవ్వుతో, ఫేస్ సీరియస్ గా పెట్టద్దు, ఫీల్ అవ్వండి. మన చక్కటి చిరునవ్వుతో, మన మొహకావులకి ఎప్పుడు కూడా ఆనందంగా నవ్వుతూ, ఎంతవరకు అయితే దాన్ని మనం ఎలాబరేట్ చేయగలమో దాన్ని ఫీల్ అవుతూ చక్కగా కళ్ళు మూసేద్దాం. మంచి స్మైల్ ఇవ్వాలి అందరూ. 20 to 30 minutes మెడిటేషన్ చేపిద్దాం షూర్. రైట్ సార్, ఓకే సార్, షూర్. మీరు మ్యూజిక్ అని చెప్పినప్పుడు మ్యూజిక్ పెడతాను నేను. ఓకే, ఫైన్ సార్, గైడ్ చేస్తూ వెళ్ళండి. రైట్ సార్. సో హాయిగా కూర్చున్నాం మిత్రులారా, కళ్ళు 2 మూసేసాం, 2 చేతుల్లో వేళ్లలో వేలు పెట్టుకున్నాం, 2 పాదాలు క్రాస్ చేసుకున్నాం. ఇప్పుడు నెమ్మదిగా మనం సాధనలోకి, అభ్యాసంలోకి దిగుదాం. మన శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ఏ ఆలోచనలు వద్దు, ఒక్క ఆలోచన కూడా లేదు, ఉన్నదంతా శ్వాసే. ఆ సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ప్రతి సెకండ్ శ్వాస తీసుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం. దాన్ని గమనిస్తూ ఉండటమే ధ్యానం, మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో సహజంగా, ఎంతో సరళంగా, ఎంతో సున్నితంగా, ఎంతో స్వాభావికంగా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉన్నాం. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచన కట్ చేసి, నేను ధ్యానంలో ఉన్నానని ఎరుగుతో మళ్ళీ ఆలోచన నుంచి బ్యాక్ వచ్చేసి, మళ్ళీ మన మనసును మన శ్వాస వైపు తీసుకెళ్ళి, మన మనసు ద్వారా శ్వాస ద్వారా 2 ఏకం చేయటం ధ్యానం ఇస్తారు. గాలిలో పుట్టి, గాలిలో పెరిగి, గాలిలోని మర్మం ఎరుగులేదు, లోని గాలి ముక్తికి మార్గం అన్నాడు వేమన. ఒక వేమారెడ్డి అనే సాధారణ వ్యక్తి ధ్యానం చేసి వేమన మహర్షిగా మారాడు. ఆ మహనీయుడు ఏ సాధన అయితే చేశాడో అదే సాధనలో మనమంతా ఉన్నాము. మన శ్వాసను గమనిస్తాం. కాయట ఊపిరిలో గనియున్నది యోగేంద్రులకు అన్నాడు అన్నమాచార్య. ఊపిరిలోనే దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితికి వెళ్తామో ఆ గనిలోకి మనం ప్రవేశిస్తాం. ఆ గనిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. పగలూరే ఈ ధ్యానం, పరమాత్మ వైపు ప్రయాణం అన్నాడు శ్రీ సాయినాథ్. బాబా సచ్చితత్వం బుక్ అంతా కూడా ధ్యానమే. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 30 నిమిషాలు చక్కటి సంగీతాన్ని వింటూ మన దృష్టి అంతా కూడా మన శ్వాస పైన పెట్టి నెమ్మదిగా మరింత ధ్యాన స్థితిలోకి వెళ్దాం. మన మనసును శూన్యం చేసుకుందాం. శ్వాసను గమనిస్తూ మన మనసును పరిశూన్యం చేసుకుందాం.
శ్వాసను గమనిస్తూ మన మనసును మహాపరిశుద్ధం చేసుకుందాం. శ్వాసను గమనిస్తూ లాస్ట్ 30 minutes ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస మీదే ధ్యానం.